ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడో విమోచకుడని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి మాకు మీ కృప దయచేసిన విధానం బట్టి ఆయన ఏ కాలంలో ఏ వాక్యమున్న వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నాను. ఈ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. ఏ స్వరం వినిపించండి. ఏ సన్నిధి వచ్చి ఏసులో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. చూసినావా? అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపై సనుక్కొనిరి. 3వ వచనం. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలులు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడరు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చుట్టుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు కందరికీ కనబడెను. అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి నీవు నీ బలం చేత ఐగుప్తులో నుండి రక్షించగల వేదన దేశంలో సంగతి చెప్పి యెహోవా అను నీవు ఈ ప్రజలు మధ్యనున్నానని, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన దాని నీ మేఘము వారి మీద నిలిచిచున్నదని, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచున్నారని వారు వినుచున్నారు కదా. కాబట్టి నీవు ఒక జనులను చెప్పినట్లుగా కీర్తి గురించి వినిన జనములు ప్రయాణపూర్వకం నా దేవుని ఇచ్చిన పురుషులను వారిని ఇష్టపడి శక్తి లేక వారికి అరణ్యంలో
యెహోవా దీర్ఘశాంతముడు, కృపాతిశయుడును, రోషమును అతిక్రమమును సంహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును సంహరించు మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రజల యొక్క బలము గణపరచబడుదుగాక. నా జీవంతో చెప్పగా, యెహోవా నీవు మాట చొప్పున నేను క్షమించున్నాను. అయితే నా జీవం తోడు భూమి అంతటా యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది. నేను ఐగుప్తులో అరణ్యంతోనూ చేసిన సూచన క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరుల ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశము వారు చూడగానే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. చెడ్డ సమాజం ఎంతవరకు సైనికోవాలని ఇజ్రాయేలీలో నా యుద్ధముగా సముచున్న వినియున్న నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శరీరము ఈ అరణ్యంలో రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు, నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబు, మామ కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేతునని నేను ప్రమాణం చేసి తిన దేశంను మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. 31 అయితే వారు వెళ్ళిపోయేది అని నేను చెప్పిన మీ పిల్లలను దేశంలోని పంపించేదానికి మీరు స్వీకరించిన దేశం వారు తెచ్చినది. అయితే మీ శవములో మీ అరణ్యంలోని రాళ్ళను, మీ శరీరం మీ అరణ్యంలోని చేయమనుకునే పిల్లలను ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగుబాటు తిరుగులాడుచున్న విచార శిక్షను భరించలేదు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినాల లెక్క ప్రకారము దినములు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డము ఇచ్చేముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో
వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురనెను. ఆ దేశమును సంచరించి చూచుటకు మోషే చేత పంపబడిన తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడు సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద అనుకూలమున్నట్లు చేసి మనుషులు అనగా ఆ దేశంలో గురించి చెడు సమాచారం చెప్పిన మనుషులు ఆ సన్నిధిని దేవుని చేత చెప్పుకోరు. అయితే ఆ దేశంలో సంచరించి చూసిన మనుషులలో నేను కుమారుడనగు యెహోవా విషయాలు మోషే ఇశ్రాయేలందరితో ఆ మాట చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయం లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట వినుచున్నారేమి? అది కొనసాగును. యెహోవా మీ మధ్యలో లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలైనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవా అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన ఒక మరి ఈ 14వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి మోషే మరి దేవుడు చెప్పాడు ప్రజల కోసం, వినునొల్లని ప్రజలుగా ఉన్నారు, మరి మరి సనుక్కుంటూ ఉన్నారు. ఈ ప్రజలు మరి కానాను అనే దేశంలో ప్రవేశింపలేరు, అరణ్యం ముందు సంహరింపబడతారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దేవుని మాట ఈ రోజులలో చెప్పినట్టు వినకుంటే మనం శత్రువుల చేత మరి వాళ్ళ అట్నే శత్రువులు, హమాలేకుల శత్రువుల చేత అరణ్యమందు సంహరింపబడింది. మరి ఈ రోజులలో కూడా దేవుడు చెప్పినట్టు వినకుండా మన ఇష్టానుసారంగా వెళ్తే మనం శత్రు అయిన సాతాను చేతిలో పడి నష్టానికి గురవుతూ ఉంటాం. మరి దేవుడికి చెప్పినట్టు వినాలి. మరి ఆ రోజులలో దేవుడు ఆ ప్రజల ములుగులు, వేదనలు విని మోషే నేర్పరచుకొని మరి ఆ ప్రజలందరూ విడిపించడానికి ఫరో రాజు ఒప్పింపజేయడానికి మోషే నేర్పరచుకున్నాడు. మోషే ఎన్ని అద్భుత సూచక కార్యాలు ఫరో ఎదురు చేసినప్పటికీ ఫరో హృదయము కఠినపరుచుకున్నా కానీ దేవుడు ఆయన మోషే ద్వారా మరి ప్రజలని విడిపించాడు. మరి ఆ ఫరో విడిపించి మరి కానాను అనే దేశంకి ప్రవేశించడానికి మరి నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఎన్ని విధాలు చేసినా కానీ మేము ఆ గుర్తులో ఉన్నప్పుడు ఈ కీరకాయలు, ఈ మాంసం తిన్నాము, మరి ఈ మన్నా మాకు సరిపోవట్లేదని ఏది అనుకున్నారు. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించారు. ఎంత భయంకరమైన దుస్థితి. ఈనాడు దేవుని కార్యాలు చూసి కూడా చేస్తే శత్రు శాతానికి చోటిస్తూ వస్తూ ఉంటూ ఉంటారు. మరి శత్రు శాతానికి చోటిస్తూ ఉంటే దేవుని కార్యాలు చూడలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఏదన్నా చిన్న అద్భుతమైన కార్యం దేవుడు చేశారని అది జీవితాంతం గుర్తు ఉండిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు మనల్ని
బలపరుచుకుంటూ మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తూ ఉంటాం. మరి ఇప్పుడు చేసిన కార్యం ఇప్పుడే మర్చిపోయి లోకానుసారంగా బ్రతికితే దేవుడికి కోపం వస్తూ ఉంటాం. మనం దేవుడు చేసే కార్యాలు గొప్పవి ఉంటాయి, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ప్రజలు కూడా అరణ్యం నుండి మరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అరణ్యంలో మరి దాహమైనప్పుడు మోసే బండను కొట్టగానే నీళ్ళు అయిపోయాయి. మరి అంతేకాదు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు. ఎన్నో అద్భుత సూచకాలను ప్రజలు చూశారు, కానీ వినునల్లని వారిగా ఆయనపై సనుక్కుంటూ విసుక్కుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు చెప్పాడు ముందే, మరి ఆ శత్రు చేతికి ఈ ప్రజలు అప్పగింపబడతారు, అరణ్యమందు సంహరించబడతారని చెప్పాడు. శత్రు సాతానికి చోటిచ్చిన వారుగా ఉన్నారు, చచ్చిపోయారు. ఆ కానాను దేశానికి ఇద్దరే ప్రవేశించారు. ఆ మంచి ప్రదేశాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజులలో దేవుని లెక్క చేయకుండా, దేవుని ప్రజలని, దేవుని బిడ్డలు లెక్క ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇస్తే శత్రు సాతానికి సమయం జరబడుతుంది. ఆ సాతాను వారిని ఏ విధంగా నష్టం చేయాలో ఆ విధంగా నష్టం చేసుకుంటూ వస్తుంది. మన జీవితంలో దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. శత్రు సాతానికి చోటిచ్చేవారుగా ఉండకూడదు. అపవాది క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధించాలి. శత్రు సాతాను అట ఎప్పుడు ఎవరిని పడేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని ఏం చేయాలని అదే చూస్తూ ఉంటుంది. దాని పని అది. ఇప్పుడు మనం భూమి మీద ఎన్నో చూస్తున్నాం, ఘోరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి సృష్టిరైన అపవాది వారి హృదయంలో ప్రవేశించి చేయలేని పనులు చేసుకొస్తూ వస్తాం. మరి భయంకరమైన దుర్దినాలలో మనం జీవిస్తున్నాం. ఆయన బిడ్డల ఎడల దేవుడు ఆయన దూతల కాపుదల ఉంటారు. నిన్న సండే రోజు దైవజనుడి మాటలు వింటూ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపుదల ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం. మనం వెళ్తూ ఉంటే మనకు అనిపించవు దేవదూత, దేవుని కాపుదల భద్రత. అంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నమాట. అది గొప్ప విషయం. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాపుదలే ఉంటుంది. మనం పడుకున్నా లేచినా ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా ఆయన దృష్టి మనపై ఉంటుంది. ఆయన బిడ్డలమైన మన ఎప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మరి ఆయన కృప లేనిది ఈ లోకంలో మన క్షణం కూడా బ్రతకలేదు. అది గొప్ప విషయం. ఇప్పుడు ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటే సైన్స్ ప్రకారము ఈ సంవత్సరము ఎలీనా వచ్చిందని శాస్త్రజ్ఞులు వర్షాలు రావడం ప్రభావం కొంచెం లేట్ అవుతుంది మరి అని చెప్పారు. ఈ పాటికి వర్షాలు బాగా కురిసి పంటలతో నాటుబడి ఉండాల్సిన స్థితి. సో ఆయా రైతులు ఏం చేస్తున్నారు, వర్షం వస్తుందో రాదో అపనమ్మకంతో మరి పంటలు వేసుకోవడానికి వెనకాడుతూ ఉన్నారు. కొందరు ధైర్యం చేసి నాటు పెట్టారు, కొందరు భయపడి నష్టమవుతుంది అని వేసుకోకుండా ఉన్నవారు కూడా ఉండవచ్చు. కానీ మరి ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు వర్షాన్ని కురిపించలేడు అన్నాడట. అది తేనె కంటే మధురమైన మన్నాన్ని ఆకాశం నుండి కురిపించాడు. ఆకాశం నుండి మనం ఏం చేస్తూ ఉంటాం, కురిసేది వర్షాలు చేస్తూ ఉంటాం కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని వండి పెట్టడానికి వంటలు చేయలేదు, కానీ అలాంటివి చేయలేదు. కానీ నైట్ ఉదయం తెల్లారంగానే వాళ్ళు తినే సమయానికి మన్నా కురిపించింది. అది ఎత్తుకొని గంపలలో వాళ్ళు ఏం చేసి దేవుడు చెప్పాడు మోషేకి, ఇది తిని ఏ రోజు వరకు ఆ రోజు వరకు సమకూర్చుకోండి, కానీ ఎక్కువ సమకూర్చుకోకూడదని చెప్పాడు. అట్లా కూడా చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా,
గంపల్లో నింపు ఆ రోజు వరకు కాకుండా ఇంకా ఎక్కువ నింపుకునేవారు. మనం ఇప్పుడు అన్నం ఒక రోజు వరకే ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కువ వండితే అది ఎంత ఏం చేసినా అది నిలువ ఉండదు, కుళ్ళిపోతుంది మనం బయట పారవేసి. అదేవిధంగా ఆ రోజులలో మన్నాను దేవుడు కురిపించాడు. అది తింటారంటే తేనె కంటే మధురంగా ఉండేదంట. మరి తిని తృప్తి పడిన వారు ఉన్నారా? ఉండలేదు. ప్రజలు ఏం చేశారు తెలుసా? తిరగబడ్డారు మోషేపై. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కీరకాయలు తిన్నాం, మాంసం తిన్నాం, ఇవి తిన్నాం, ఆకుకూరలు తిన్నాం, ఇవి తిన్నాం, అవి తిన్నాం అని మోషేని ఇట్లా ఎంతో బాధ పెట్టారు. దేవుని తన దాసత్యం నుండి దేవుడు విడిపించారు అన్న ఆలోచన మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడికి విరోధంగా మరి తయారయ్యారట. విరోధంగా తయారై ఆయనపై తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. అప్పుడు అందుకే ఆ ప్రజలందరూ శత్రువు అయిన అమాలేకు రాజు శత్రువుల చేతికి అప్పచెప్పేవారికి అరణ్యంలో వారిని సంహరించారు. ఇద్దరే కానాలనే ప్రదేశంలో వారు ప్రవేశించారు. మరి ఎంత ఘోరమైన దుస్థితి! ఈనాడు క్రైస్తవులు కూడా మరి దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఉంటే శత్రు సైన్య శాతానికి అప్పచెప్పబడుతుంది. దేవుడి బిడ్డలకి ఆయన దూతల కాపుదల ఉంటుంది. ఆయన రక్షణ శిరస్నానం అనేది ఉంటుంది. అది గొప్ప విషయం. ఈ లోకంలో ఏం లేకుండా ఆయన కలిగి ఉండటే అది గొప్ప విషయం. మనకు డబ్బు డరు ఐశ్వర్యం ఇలాంటివి ఎక్కువ మనకు లేకపోయినా దేవుని కలిగిన కుటుంబంలో అది గొప్ప సంతోషం, ఆనందం, తృప్తి అనేది ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుంది. మనం టీవీలలో దేవుని వాక్యం దైవసేవకులు చేసిన ప్రార్థనలు వాళ్ళకి మనం సాక్ష్యాలు వింటున్నప్పుడు మా దేవుడు ఒక్కొక్క కుటుంబంలో ఎంత గొప్ప సాక్ష్యం చేస్తున్నాడు, ఎంత అద్భుత కార్యం చేస్తున్నాము అని మనం ఆనందిస్తూ ఉంటాం. అది గొప్ప విషయం. ఆనాడు ఉన్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నాడు. ఆయన మారని మాట తప్పని మహిమాశక్తి ప్రభావం కలిగిందని. మనుషులైతే ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఒక తీరు ఉంటారు, తర్వాత ఒక తీరు. ఏంది ఇట్లా మాట ఇట్లా మార్చినాము అంటే మానవ ప్రవర్తన ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక తిరుగుంటారు, తర్వాత ఒక కానీ దేవుడైతే దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉంటాడు. మనుషులమైన మనమే కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉంటాం. ఆయనని బాధపెడుతూ ఉంటాం. ఆయన బాధ పెట్టేవాడు బాధని భరించేవాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగా ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉన్నాను. నీ మెల్లని స్వరం మా కోసం వినిపించావు ప్రభా. నాడు నేడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు, నీ గొప్ప దేవుడు ప్రభు. ఐగుప్తు దేశం నుండి ఆ ప్రజలను విడిపించినప్పుడు అది గుర్తుపెట్టుకోలేక వీళ్ళని ప్రజలైపోయి మోసైపోయి నీపై సనుక్కున్నారు. శత్రు సాతానికి అప్పచెప్పిన వారు అరణ్యమందు సంహరించారు. ఎంత దుర్బుద్ధి! నీ ప్రేమను బట్టి ఉన్నాను దేవా. మా ఎలాని జాలి నీ ప్రేమ కుమరించుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నందు కన్నా, నీ దయను పాలించుకుంటూ వస్తున్నందు కన్నా, ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థుతిస్తున్నాను. చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను ప్రభా. మరి రైతులు అయ్యా కనిపెడుతూ ఉన్నారు ప్రభా. వర్ష ప్రభావం లేని కారణాన్ని బట్టి పంటలు వేసుకోవడానికి కూడా వెనుదిరిగిన వారుగా ఉంటున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఏ సైన్స్ ఏది చెప్పినను దేవా, ఆనాడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు ప్రభా. ఈనాడు కూడా వర్షాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. నీ అద్భుతమైన సూచన కార్యాలు చూసుటకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
దేవా మంచి వర్షాలను అనుగ్రహించండి ప్రభా. మేఘాలని కుమ్మరింప చేయండి అయ్యా. నీ దయను పాలించి నీ నామాన్ని ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. పౌరూపు సంఘం విశ్వాసులను కృపలో భద్రపరచుకొని సంఘంలో సేవకుని కొత్త సేవకుని నిబంధనని నడిపించినందుకు వందనాలు ప్రభా. మరి అది సత్య రంగవంతుడు మరి తిరిగి వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. తన సమయం అంతా దేవునికరంగా ఆశ్చర్యకరంగా సిద్ధపరచండి ప్రభా. సైబులం ద్వారా జరుగుతున్న పరిచర్యను నీరు కట్టి ఫలింపచ్చాను అయ్యా. విశ్వాసులు నేను ఆత్మలో కొరికొల్పిన వారిగా ఉండి జీవించే కృపను దయచేయి. ప్రతి గృహాన్ని నీ కంచి కాపుదల భద్రత ఉంచండి ప్రభా. అయా వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మలను కూడా ప్రేమించి ఇచ్చిన మీ కృపను బట్టి వందనాలు. తొలై గ్రామంలో క్రైస్తవులుగా మేము జీవించలేకు నాటి నుండి నేటి వరకు మా తాతల నుండి మీ క్రైస్తవులుగా ఉండుట అది గొప్ప విషయం ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి వందనాలు. తొలై గ్రామంలో అనేకులు సత్యమైన వెలుగులో నడుచుటకు ప్రతివాని మన నేత్రాలు వెలిగించండి దేవా. ప్రతివాని గుడ్డితనాన్ని తొలగించండి. నిజ దేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకునే కృపను దయచేయని ప్రార్థిస్తున్నాను. దయగలైన మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. మాకు దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రార్థించేది నేను దేవా, వర్షాలు సమృద్ధిగా కావాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థన విన్నపము ఆలకించండి ప్రభా. నీ అద్భుతమైన సూచన కార్యం జరిగించి నీ నామాన్ని ఘనత తెచ్చుకోని ప్రార్థిస్తున్నాను. అయినా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. గ్రామంలో సమృద్ధి అయిన నీరు ఉండటకు కృప దయచేయండి. అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి విషయంలో నీ కృపను భద్రపరచుకోండి. అయినా ఒక కుటుంబ సమస్యలు అక్కరని వైమాషంలో తీర్చండి. చెంచల విషయంలో తనకున్న సమస్యలు వారికున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. జీతాలు పడే కృపను దయచేయండి. కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. చిన్నోని విషయంలో దేవా స్కూల్ పంపడానికి వారికున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంని వైమాషంలో తీర్చి నీ నామాన్ని ఘనత తెచ్చుకోదేవా. అయా మరి నిరంజనుడిగా జ్ఞాపకం చేసుకో అయా. చిత్తంలో పనిని కల్పించండి మరి ప్రభా. మరి జాబులో తను ఎన్నిక చేయండి అయ్యా. చరిత్రత్వంగా కలిగి ఉండకుండా బిడ్డను నిలబెట్టండి. తన ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. తనకు జాబును ఎన్నిక చేయండి, స్థిరపరచండి. బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడండి. కావేమో స్టడీ జాబ్ బిడ్డలు త్రొట్టిల్లకుండా మంచి జాబ్లో సెటిల్ అవటకు బిడ్డని దీవించండి. నీ కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నాను. ఆయన తమ్ముని కూడా జ్ఞాపకం చేసుకో. రైల్వే జాబ్కి అప్లై చేయటకు వీడిని దీవించండి. జాబ్లో నిలబెట్టండి. నా భవిష్యత్తు విషయంలో గృహఫోన్కి మరలా సిద్ధపడటకు నన్ను బలపరచండి. బుక్స్ కొన్ని తీసుకోవాలి విషయంలో సహాయపడండి. జాబ్లో నన్ను కూడా ఎన్నిక చేయండి ప్రభా. ఆయన నా భవిష్యత్తు వివాహాల విషయంలో మార్గం సరళపరచండి. అద్భుతంగా నీ అద్భుతమైన కార్యం జరిగించండి. ఎవరి ప్రకటనక మాకు సాటి అయిన సహకార్యం నియమించినావు. గృహానికి నడిపించండి. నీ అద్భుతమైన కార్యం జరిగించి నీ నామని ఘనత తెచ్చుకోవాలి ప్రార్థిస్తాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ చేయబోయే మేలుల కోసం నీ పాదాల సన్నిధిలో వినిపించుకోండి. అన్ని విషయాలు ప్రభా నీ దయగల చేతి కబ్జంతో అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయి. ఘనత ప్రభావం పొందువని కోరుకోండి. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకోండి అయా. నువ్వు చూసిన ప్రేమ అంతటి బట్టి స్తుతిస్తాను. యేసుక్రీస్తు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.